ఇక డీటెయిల్స్ చూస్తే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు నేడు నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో 23 మంది నిందితులు తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇక ప్రస్తుతం ముంబైలో ఉన్న సినీ హీరో అల్లు అర్జున్ గత విచారణలో వర్చువల్ గా హాజరు కాగా ఈసారి అదే విధంగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక గత విచారణలో 2 నిందితులు గైహాజరు కావడంతో కేసు వాయిదా పడింది. ఇక నేడు 23 మంది నిందితులు హాజరైతేనే కేసులో తదుపరి విచారణ కొనసాగనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు నేడు నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో 23 మంది నిందితులు తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరి ప్రస్తుతం ముంబైలో ఉన్న సినీ హీరో అల్లు అర్జున్ గత విచారణలో వర్చువల్ గా హాజరు కాగా ఈసారి అదే విధంగా హాజరయ్యే అవకాశం ఉంది. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి. యశ్వరి పుష్ప సినిమా సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఇటు అల్లు అర్జున్ తో పాటు ఉన్నటువంటి మరో 22 మంది నిందితులకు ఈ రోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణ కూడా జరగనుంది. సో గతంలో జూన్ 22న కూడా దీనికి సంబంధించినటువంటి మొత్తంగా 23 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచి పూర్తిగా కూడా కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో A11 గా ఉన్నటువంటి సినీ నటుడు అల్లు అర్జున్ తన షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండడం, అదే విధంగా అల్లు అర్జున్ తో పాటు మరొక నిందితుడు కూడా అన్అవైలబుల్ గా ఉండడంతో మొత్తంగా దాదాపు 23 మందిలో కేవలం 21 మంది మాత్రమే జూన్ 22వ తారీఖున నాంపల్లి కోర్టులో అయితే విచారణకు హాజరయ్యారు. దాంతో కోర్టు ఖచ్చితంగా 23 మందికి 23 మంది నిందితులు అందరూ ఉంటేనే ఖచ్చితంగా దీనికి సంబంధించిన విచారణ ముందుకు కొనసాగుతుందని చెప్పడంతో కూడా దానికి సంబంధించినటువంటి విచారణ వాయిదా జూలై 6కు పడింది. అంటే ఈ రోజు మళ్ళీ ఒకసారి కూడా దీనికి సంబంధించినటువంటి కేసు తెరపైకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు ఉన్నటువంటి 23 మంది నిందితులను కూడా ఈ రోజు కోర్టులో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టు చెప్పిన పరిస్థితి. అయితే గతంలో జూన్ 22వ తారీఖు జరిగినటువంటి విచారణకు ఇద్దరు గైర్హాజరు అవ్వగా ఇటు సినీ నటుడు అల్లు అర్జున్ తన సినిమా నేపథ్యంలో కూడా ముంబైలో ఉండి కూడా అక్కడ నుండి వర్చువల్ గా కూడా తను అక్కడి నుంచే ఆ విచారణకు హాజరైన నేపథ్యంలో ఖచ్చితంగా మరి జూలై 6 తారీఖున జరిగేటువంటి విచారణ కూడా తప్పకుండా హాజరు కావాలంటూ కూడా దీనికి సంబంధించిన కోర్టు చెప్పిన నేపథ్యంలో మరి ఈ రోజు ఆయన అల్లు అర్జున్ కోర్టుకు వస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠభరితంగా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆయన ఇంకా ముంబైలోనే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రోజు కూడా అంటే ఈ రోజు ఏదైతే రెండో విచారణ కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకి వర్చువల్ గానే హాజరవుతారనేది కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఏదైతే డిసెంబర్ 4, 2023లో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాట నేపథ్యంలో మొత్తంగా ఒక లేడీ చనిపోవడం, అదే విధంగా లేడీకి సంబంధించిన కుమారుడు హాస్పిటల్ పాలవడం, ఇప్పటికీ కూడా బెడ్కే పరిమితం అయి ఉండడంతో కూడా ఈ కేసు బలపడిందనే చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మొత్తంగా 23 మంది పేరునైతే అక్కడ చిక్కలపల్లికి సంబంధించినటువంటి పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. అందులో A1 నుండి A10 వరకు కూడా సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి యజమానులు ఆ స్టాఫ్ మొత్తం ఉండగా కూడా A11 గా సినీ నటుడు అల్లు అర్జున్ అయితే జాయిన్ చేశారు. అదే విధంగా ఇక A12 నుండి మిగతా A23 వరకు మొత్తంగా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి పర్సనల్ బౌన్సర్లే కానీ అదేవిధంగా పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ వీళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా నిందితులుగా కూడా అందులో చేర్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు చనిపోయినటువంటి లేడీ కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా హామీ ఇచ్చారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నప్పటికీ కూడా లేడీ చనిపోవడంతో ఖచ్చితంగా దీనికి సంబంధించిన విచారణ జరగాల్సిందే అంటూ కూడా అక్కడ కోర్టులోనైతే కోర్టు సంబంధించిన జడ్జి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ రోజు వర్చువల్ గా హాజరైనటువంటి అల్లు అర్జున్ ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనేది కూడా కీలకంగా మారబోతోంది. సో ఖచ్చితంగా 23 మందికి 23 మంది ఈ రోజు కోర్టులో హాజరు కావాల్సిందే. ఎందుకంటే అది వర్చువల్ గానైనా లేకపోతే ప్రత్యక్షంగానైనా ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఒకవేళ హాజరు కాని పక్షంలో ఈ రోజు ఖచ్చితంగా కోర్టు సీరియస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జూన్ 22వ తారీఖు పెట్టినప్పుడు కూడా ఇద్దరు నిందితులు గైర్హాజరయ్యారు. మరి ఈ రోజైనా వస్తారా లేదా అనేది కూడా
కాస్త ఉత్కంఠభరితంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి స్టాఫ్ కూడా నోటీసులు వెళ్ళాయి. సో ఆ రోజు ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఆ పుష్ప సినిమా ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో అటు ఎవరు ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ రావడం, అల్లు అర్జున్ అక్కడికి వచ్చి సైలెంట్ గా సినిమా చూసి వెళ్ళిపోగా తను మళ్ళీ కార్ పైకి ఎక్కి అందరి ఫ్యాన్స్ కి అభివాదం చేయడం, దాంతో కూడా తొక్కిసలాట జరిగి పూర్తిగా కూడా ఒక మహిళ చనిపోయిన నేపథ్యంలో కూడా ఈ కేసు మళ్ళీ తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు అల్లు అర్జున్ వస్తారా రారా అనేది కూడా ఉత్కంఠభరితంగా మారిన నేపథ్యంలో ఆయన రాగ సినిమా నేపథ్యంలో మొత్తంగా అయితే ముంబైలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మళ్ళీ అక్కడ నుండే వర్చువల్ గా హాజరైతే కోర్టు అతనికి ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది. మళ్ళీ ఈ కోర్టు విచారణ మళ్ళా వాయిదా పడుద్దా, లేకపోతే ఖచ్చితంగా అల్లు అర్జున్ కోర్టుకి రావాల్సిందే అని కూడా కోర్టు సీరియస్ అవుతా ఉన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్రమ్.